Hello friends, welcome to Sankalp Study Success. So, in particular session lo, let us discuss very important questions regarding rule number 2. Previous session lo kuda rule number 2 ki sambandhinchi konni important questions cheppanu, aa video kachithanga chudandi. So, ee session lo kuda ఏవైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్ని రూల్ నెంబర్ 2కి సంబంధించి డిస్కస్ చేస్తాం. సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్. సాల్వ్ d2 + 1 × y = sin x × sin 2x. చూడండి, కేవలం సైన్ ఉన్న sin 2x ఉన్నప్పుడు మనం చేయడం ఈజీ, డైరెక్ట్గా మనం ఫార్ములా వాడచ్చు. కానీ ఇక్కడ ఫంక్షన్ అనేది మల్టిప్లికేషన్లో ఉంది, 2 సార్లు sin x × sin 2x ఉంది. అప్పుడు ఎట్లా చేస్తాం అంటే, దీన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, ఎప్పుడైతే ఇట్లాంటివి ఇస్తారో వీ హ్యావ్ టు డూ ద మ్యానిపులేషన్. ఎలా చూడండి, ఇనీషియలీ లెట్ us write the given data. Given differential equation is d2 + 1 × y = sin x × sin 2x. అవునా? ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, స్టార్టింగే మీరు చేసేసుకోండి, ఎందుకైనా మంచిది. d2 + 1 × y = నేను ఎలా రాస్తాను అంటే 1/2 × 2 sin x × sin 2x. ఇలా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది 2 sin a sin b ఫార్మాట్లో కనిపిస్తుంది. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు 2 sin a sin b అంటే. సో 2 sin a sin b ఫార్ములా ఇస్ cos of a - b minus cos of a + b. Yes or no? Okay. రైట్. సో ఏ ప్లేస్లో 1x, బి ప్లేస్లో 2x, అవునా? సో d2 + 1 × y = 1/2 × 2 sin a sin b కదా, కాబట్టి cos of x - 2x minus cos of x + 2x, అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్, d2 + 1 × y = 1/2 × cos of x - 2x ఎంత, it's minus x. Cos of minus x అంటే cos x, because we know that cos of minus theta is cos theta. So this is cos x itself minus x + 2x is 3x. So this is cos 3x. అవునా? సో d2 + 1 × y = ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే 1/2 cos x minus 1/2 cos 3x. ఎప్పుడైనా సరే ఇలా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు స్ప్లిట్ చేయకూడదని చెప్పాను. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు స్ప్లిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ నౌ. అవునా? డైరెక్ట్గా స్టార్టింగే మనం మ్యానిపులేట్ చేసాం. ఇప్పుడు ఏం రాయాలి, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d × y = phi of x. అవునా? సో సొల్యూషన్ ఏమవుతుందన్నా, సో సొల్యూషన్ విల్ బి y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే వాట్ డస్ ఇట్ మీన్, y = yc + yp. Now let's find the complementary function. Here f of d ఎంత, this d2 + 1, అవునా? సో d2 + 1 and we have to find the auxiliary equation f of m = 0, m² + 1 = 0. అంతే కదా, m రీప్లేస్ చేయడమే కదా. ఎస్ అవును. సో m² = -1, m = ±√-1. √-1 ఇన్ ద సెన్స్ ఇమాజినరీ నెంబర్ i కదా. సో m = ±i అంటే m = +i, -i, right? So what are the roots? Roots are 0 + i ఒకటి, 0 - i. Can I write like this? అంటే ఎందుకు ఇలా రాసాను నేను అంటే, ఆల్ఫా + i β, ఆల్ఫా - i β, అంతే కదా. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో 0, బీటా ప్లేస్లో 1 ఉంది. ఎప్పుడైతే రూట్స్ ఆల్ఫా ± i β అయ్యాయో మనకి, ఐ మీన్ ఇఫ్ ఆల్ఫా ± i β ఆర్ ద రూట్స్, మనకి ఫార్ములా ఏంటి, YC ఫార్ములా e⁴x × c1 cos βx + c2 sin βx. అవునా? ఎస్ అవును. సో ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో 0 ఉంది, బీటా ప్లేస్లో 1 ఉంది. ఎస్ అవును. కాబట్టి YC = e⁴0x అంటే 1, c1 cos x + c2 sin x. అంతే కదా, డైరెక్ట్గా వేస్తాను స్టెప్. ఫైన్.
సో ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది అవునా. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ us to find the particular integral. ఓకే, సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా వస్తుంది? వాట్ ఈస్ ద ఫార్ములా? yp ఈక్వల్స్ టు 1/f ఆఫ్ d ఇంటూ phi ఆఫ్ x. అవునా? వాట్ ఈస్ f ఆఫ్ d హియర్? d2 plus 1. సో 1/d2 plus 1 ఇంటూ వాట్ ఈస్ phi ఆఫ్ x. నౌ వీ హ్యావ్ మ్యానిపులేటెడ్ దిస్, ఈ విధంగా చేసాం కాబట్టి 1/2 cos x మైనస్ 1/2 cos 3x. సో 1/d2 plus 1 into 1/2 cos x minus 1/d2 plus 1 1/2 cos 3x. అవునా? సో 1/2 ముందుకు తీసుకొచ్చేస్తే 1/d2 plus 1 into cos x minus 1/2 into 1/d2 plus 1 into cos 3x. ఎస్ అవును, ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే లెట్ yp ఈక్వల్స్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఇంటూ 1 పర్టికులర్ ఇంటిగ్రల్ 2. సో ఇండివిజువల్గా మనం ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ పెట్టారనుకోండి, ఇక్కడ మనం మైనస్ ఉంచితే మీకు సేఫ్గా ఉంటారు. ఐ మీన్ ఒకవేళ yp ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ 2 పెట్టినప్పుడు సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ మైనస్తో సహా తీసుకోవాలి. ఓకేనా? సో ఉన్నది ఉన్నట్టే పెట్టండి, మీకు అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫైన్, సరే. నౌ లెట్ us ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ 1. లెట్ మీ అరేంజ్ దిస్. ప్రతి స్టెప్ కేర్ఫుల్గా చేయండి, స్టెప్ బై స్టెప్ నీట్గా సాల్వ్ చేయండి. So particular integral 1 equals to 1/2 into 1/d2 plus 1 into cos x. అవునా? సో మనకి కాస్ ఫంక్షన్ ఉంది, సైన్ ఫంక్షన్ ఉన్నా కాస్ ఫంక్షన్ ఉన్నా మనం ఏం చెప్పుకున్నాం, సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం కదా. సో చూడండి కేర్ఫుల్గా, పుట్ d2 సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో మైనస్ బీ వాల్యూ ఎంత? ఇక్కడ 1 కాస్ bx ఉన్నట్టు, బీ ప్లేస్లో 1 కదా, కాబట్టి -1 స్క్వేర్. ఐ మీన్ -1, నాట్ -1 హోల్ స్క్వేర్, -1 స్క్వేర్. అది గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో చూడండి అన్న, సో 1/2 ఇంటూ 1/-1 + 1 cos x. ఇక్కడ మనకి డినామినేటర్లో 0 వచ్చింది. ఎప్పుడైతే డినామినేటర్లో 0 వస్తుందో మనం ఏం చేయాలి, డెరివేటివ్ వాడాలి, లేదా మనం డైరెక్ట్గా ఫార్ములా వాడేద్దాం. ఆల్రెడీ మనకు ఫార్ములా నేర్చుకున్నాం కదా. వీ నో దట్ 1/d2 + b² ఇంటూ cos bx ఈ ఫార్మాట్లో ఉందనుకోండి. మనం నేర్చుకున్నటువంటి ఫార్ములా ఏంటి, x/2b ఇంటూ sin bx. ఇదేనా? b ప్లేస్లో 1 ఉంది కదా, రాసేయచ్చు. సో దేర్ ఫోర్ పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ, ఇప్పుడు దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x/2 ఇంటూ 1 sin 1x. b ప్లేస్లో 1 ఉంది కదా, కాబట్టి 1/2 x/2 ఇంటూ sin x. సో x/1/2 ఇంటూ 2, ఐ మీన్ 1/2 into x/2 into x/4 sin x. దిస్ ఈస్ ద ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. సో నోట్ చేసేద్దాం. So this is x/4 sin x. Okay now? Fine. Now let's find the second particular integral. Second particular integral ఏంటి అంటే దిస్ వన్ కదా, 1/2తో సహా తీసుకోవాలి. మర్చిపోకండి 1/2ని, సరేనా? 1/2 ఇంటూ 1/d2 + 1 cos 3x. సో కాస్ ఫంక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో -b² ఫార్మాట్ని యూజ్ చేయాలి. సో పుట్ d2 ఈక్వల్ టు -3² అంటే -9, నాట్ -3 హోల్ స్క్వేర్, -3². ఓకే, సో దిస్ ఇస్ 1/2 ఇంటూ 1 డివైడెడ్ బై -9 + 1 cos 3x. అంతేనా? d2 ప్లేస్లో -9 పెట్టాం. సో 1/2 ఇంటూ 1/, దిస్ ఇస్ -8 cos 3x.
సో మైనస్ 8 into 2 మైనస్ 16 కదా, అంటే మైనస్ 1/16 cos 3x. సో సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత, మైనస్ 1/16 cos 3x. ఈ మైనస్ ఇలాగే ఉంచండి. సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత, మైనస్ 1/16 cos 3x. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ కదా. సో x/4 sin x ప్లస్ 1/16 cos 3x. అంతేనా. సరే, ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ తెలిసింది, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా తెలిసిపోయింది. సో వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ చూడండి. సో చక్కగా దీన్ని కూడా బాక్స్లో ఉంచండి. సోను, సో ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp. సో y ఈక్వల్ టు వాట్ ఈస్ yc హియర్, c1 cos x ప్లస్ c2 sin x. c1 cos x plus c2 sin x plus what is yp here, this one, x/4 sin x plus 1/16 cos 3x. This is the required solution where c1 and c2 are constants. Find it ఖచ్చితంగా, సరేనా. ఓకే, దిస్ ఇస్ సచ్ ఎ గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమి ఇనీషియల్ కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి దిస్ విల్ బీ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఫైన్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ వన్. ఇది క్వశ్చన్ మనకి 2 times వచ్చింది పేపర్లో, చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ సేమ్ మోడల్గానే ఉంది, కానీ కొంచెం మనకి స్టెప్స్ ఎక్కువ పడతాయి, బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సాల్వ్ y" ప్లస్ 5y' మైనస్ 6y ఈక్వల్స్ టు sin 4x ఇంటూ sin x కదా. సరే, ఒక ఇయర్ పేపర్లో క్వశ్చన్ ఇలా ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ పేపర్లో ఇలా ఇవ్వకుండా d2 ప్లస్ 5d మైనస్ 6 ఇంటూ y ఈక్వల్స్ టు sin 4x ఇంటూ sin x అన్నారు. అంటే అదే క్వశ్చన్, విధానం మారుతుంది అంతే, అడిగే విధానం మారుతుంది, దట్స్ ఆల్. ఓకేనా. ఆ మోడల్ తెలిస్తే మనకి మార్క్స్ వచ్చేసినట్టే. ఫైన్, చూడండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y" ప్లస్ y' మైనస్ 6y ఈక్వల్స్ టు sin 4x ఇంటూ sin x. అవునా. దీని ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం అంటే వీ నో దట్, అంటే y" అంటే సెకండ్ డెరివేటివ్, అవునా కదా. సో సి ఫ్రెండ్స్, d2y అని రాస్తాం. d2y ఇస్ నథింగ్ బట్ y" ప్లస్ 5 ఇంటూ dy. dy అంటే y' మైనస్ 6y ఈక్వల్స్ టు sin 4x ఇంటూ sin x. అవునా. సో ఇఫ్ ఐ టేక్ y యాజ్ కామన్, d2 ప్లస్ 5d మైనస్ 6 ఇంటూ y ఈక్వల్స్ టు sin 4x ఇంటూ sin x. అవునా. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది దిస్, కానీ అప్పుడే రాయద్దు, దీన్ని మనం మార్చుకోవాలి. అవునా. సరే, సో 1/2 ఇంటూ 2 సేమ్ ఇందాక మనం క్వశ్చన్ ఎలా చూసామో ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఏం ఫార్ములా వాడుతున్నాం, నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎందుకు రాస్తున్నానంటే మీకు గుర్తుంటుందని, అర్థమైందా. జనరల్గా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తాము, రేపు ఎగ్జామ్ అనగా వాళ్ళ బుక్స్ తీస్తాం, అవునా కదా. అందరం చేసే పని అదే, బట్ డోంట్ డూ దట్. అలా అయితే మన ఎగ్జామ్ పాస్ అవ్వం, సరేనా. ముందు నుంచి ఒక పక్కా ప్లాన్ వేసుకుని మీరు నేర్చుకుంటే కానీ, నోట్స్ మెయింటైన్ చేస్తూ సాల్వ్ చేస్తే కానీ ఇవన్నీ మీకు గుర్తుండవు, ఎగ్జామ్లో రాయలేరు. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఓకే, సరే ఫైన్. సో 2 sin A sin B ఈక్వల్స్ టు cos ఆఫ్ A మైనస్ B మైనస్ cos ఆఫ్ A ప్లస్ B. ఓకేనా, గుర్తుపెట్టేసుకోండి ఈ ఫార్ములా, ఇప్పుడే వచ్చేయాలి. సో ఏ ప్లేస్లో 4x ఉంది, బి ప్లేస్లో x ఉంది, అంతేనా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్. సో 1/2 ఇంటూ cos ఆఫ్ A మైనస్ B 4x మైనస్ x minus cos of 4x plus x. So 1/2 cos of 4x minus x is 3x. Cos of 4x plus x is cos 5x. So d2 plus 5d minus 6 into y equals to 1/2 cos 3x. Then I'll write minus 1/2 cos 5x. కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d into y equals to 5 of x. అంతేనా. సో
సో సి ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ సొల్యూషన్ కదా. సో సొల్యూషన్ y ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, దట్ ఈస్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. ఓకే, సో ఫస్ట్ మనం హియర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ద ఫస్ట్ స్టెప్ హియర్ f ఆఫ్ d వాల్యూ ఎంత, f ఆఫ్ d వాల్యూ ఇస్ d2 ప్లస్ 5d మైనస్ 6. అవునా, d2 ప్లస్ ఓకే d2 ప్లస్ 5d మైనస్ 6. అవునా, ఓకే ఫైన్. సో లెట్ us find the auxiliary equation. This is f of m ఈక్వల్స్ టు 0. అంతే కదా, గుర్తుంటుందిగా. సో d ప్లేస్లో m మనం రీప్లేస్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 5m మైనస్ 6 ఈక్వల్స్ టు 0. అవునా, ఓకే. సో 3 2 6 నానా, అండ్ 3 ప్లస్ 2 ఈజ్ 5. ఎస్ అను, కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి 6 1 6, 6 మైనస్ 1 5 కదా. కాబట్టి m స్క్వేర్ ప్లస్ 6m మైనస్ m మైనస్ 6 ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫైన్. సో సి m కామన్ తీస్తే m ప్లస్ 6 మైనస్ 1 కామన్ తీస్తే m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు m ప్లస్ 6 కామన్ తీస్తే ఐ విల్ బి గెటింగ్ m మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 and m minus 1 equals to 0. m equals to minus 6, yes or no, and m equals to 1 here. So the complementary function, ఇక్కడ రూట్స్ ఎలా ఉన్నాయి, రూట్స్ ఆర్ -6, 1 అంటే రియల్ అండ్ డిస్టింక్ట్స్. అవునా, రాయండి ఇది కూడా, మర్చిపోవద్దు, సరేనా. సో వాట్ విల్ బి ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, yc రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు c1 e power -6x ప్లస్ c2 e power 1x. మీరు c1 e power x ప్లస్ c2 e power -6 అని కూడా రాయొచ్చు, తప్పేమీ లేదు. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్, we have to find the particular integral yp equals to 1 by f of d into phi of x. అవునా, so what is f of d, this one, and phi of x is this term, 1 by d2 plus 5d minus 6 into phi of x అంటే ఇదే కదా, 1 by 2 into cos 3x minus 1 by 2 into cos 5x కదా, ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు మనం స్ప్లిట్ చేయాలి. సో 1 divided by d2 plus 5d minus 6 into 1 by 2 cos 3x minus 1 by d2 plus 5d minus 6 into 1 by 2 cos 5x. Yes or no? So how can I write this? 1 by 2 1 by d2 plus 5d minus 6 అంటే 1 by 2 ముందుకు వచ్చేస్తుంది కదా, into cos 3x. ఎవ్రీ స్టెప్, ప్రతి స్టెప్ నీట్గా క్లియర్ కట్గా రాయండి, అప్పుడే మంచి మార్క్స్ వస్తాయి. నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, ఊరికే చూడొద్దు వీడియో. ఓకే, సరే. సో yp ఈక్వల్ టు దిస్ కాబట్టి లెట్ yp ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 మైనస్ పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అని రాద్దాం. లెట్ yp ఈక్వల్స్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ 1 మైనస్ పర్టికులర్ ఇంటిగ్రల్ 2. ఇప్పుడు ఇండివిజువల్గా రెండు పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం, సరేనా. ఫైన్. ఇప్పుడు ఎలాగా అంటే సి హౌ కెన్ ఐ obtain ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. సో పర్టికులర్ ఇంటిగ్రల్ 1 వాల్యూ ఎలా వస్తుంది, వాట్ ఈస్ దట్, 1/2 మర్చిపోద్దు, 1/2 మర్చిపోద్దు, 1/2 ఇంటూ 1 by d2 ప్లస్ 5d మైనస్ 6 ఇంటూ cos 3x కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇక్కడ మనకి కాస్ ఫంక్షన్ కానీ సైన్ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో -b² పెడతాం. అవునా, -b², b వాల్యూ ఎంత ఉంది 3 అంటే -3², -3 హోల్ స్క్వేర్ కాదు, -3² అంటే -9. ఓకే ఓకే. సో వాట్ ఐల్ బి గెటింగ్, 1/2 మర్చిపోవద్దు, 1/2 ఇంటూ 1 డివైడెడ్ బై -9 ప్లస్ 5d మైనస్ 6. ఓకేనా, cos 3x.
సో 1/2 into 1 divided by -9 -6 is nothing but -15 అవునా. సో 5d minus 15 cos 3x. ఇక్కడ రెండిట్లోంచి నేను 5 కామన్ తీయచ్చు కదా, అప్పుడు కొంచెం నాకు ఈజీగా ఉంటుంది. సో 5 కామన్ తీస్తే d - 3 కదా, 5d 5 3 15 సరిపోయింది. సో 5 2s 10 కదా నాన్న ఇక్కడ. సో 1/10 into 1/d - 3 cos 3x. సో కాస్ కానీ సైన్ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు సెకండ్ డెరివేటివ్లో పెడతాం మనం. ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేసుకోవాలి, అవునా కదా. సో d - 3 ఉంది కాబట్టి d + 3తో మనం రేషనలైజేషన్ చేస్తే వాట్ విల్ బి గెటింగ్ 1/10 into d + 3 divided by d - 3 into d + 3 అవునా, into cos 3x, right. సో 1/10 d + 3 into d2 - 9 వస్తుంది అవునా. a + b into a - b a² - b², 3² అంటే 9 కదా. సో cos 3x, రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో -b² రీప్లేస్ చేయొచ్చు. ఎస్ అవును. పుట్ d2 ఈక్వల్స్ టు -3² that is nothing but -9. So 1/10 into d + 3 divided by -9 cos 3x, right. Yes. చూడండి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఈక్వల్స్ టు 1/10 into d + 3 divided by -9 అంటే -18 cos 3x అవునా. -18 into 10 ఎంత, -1/180 అంతేనా. సో d + 3 into cos 3x. సో ఇది ఎలా రాయొచ్చు అంటే -1/180 d cos 3x ఎస్ అవును ప్లస్ 3 cos 3x. d అంటే d/dx కదా, డెరివేటివ్ ఆఫ్ cos ఈజ్ నథింగ్ బట్ వాట్, మైనస్ సైన్. ఎస్ అవును. సో -1/180 డెరివేటివ్ ఆఫ్ cos ఈజ్ మైనస్ సైన్ 3x. మళ్ళీ 3xకి డెరివేటివ్ 3 ప్లస్ 3 cos 3x. సో -1/180 into -3 sin 3x plus 3 cos 3x. ఎస్ అవును. ఎవరిది అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్, అవునా కదా. ఇక్కడ రాద్దాం. చూడండి, yp ఈక్వల్స్ టు ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంతనా, దిస్ వన్ -1/180. మనం 3 కామన్ తీయచ్చేమో కదా, అవునా. యా, -3 మనం కామన్ తీయచ్చు, రైట్. -3 మనం కామన్ తీసామనుకోండి, -1 into -3 కామన్ తీస్తే sin 3x minus cos 3x వస్తుంది. మైనస్ కామన్ తీస్తున్నాం కదా, ఇక్కడ 3 కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ విధంగా అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 6 are 18 0 అంటే 1/60 వస్తుంది అప్పుడు ఎగ్జాక్ట్లీ. సో 1/60 ఇంటూ అర్థమైందా, -3 కామన్ తీసాను, రైట్. sin 3x minus cos 3x. ఓకే. తర్వాత now this is the first particular integral. సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో second particular integral is 1/2 into 1/d2 plus 5d minus 6 into cos 5x. అవునా. మళ్ళీ b ప్లేస్లో 5 ఉంది కాబట్టి -b² అంటే -5² అంటే -25. పుట్ d2 ఈక్వల్స్ టు -5² అంటే -25, అవునా కదా. సో 1/2 ఇంటూ 1/-25 ప్లస్ 5d minus 6 ఇంటూ cos 5x. సో 1/2 1/5d -25 - 6 ఎంత, -31 cos 5x. అంతేనా. ఇక్కడ మనం కామన్ తీయడానికి లేదు, 30 ఉంటే బాగుండేది, d - 6 అని రాసేవాళ్ళం 5 కామన్ తీసి, అవునా. కానీ ఇక్కడ 31 ఉంది.
సో 1/2 ఇంటూ ఇప్పుడు రేషనలైజేషన్ చేయాల్సిందే 5d + 31 డివైడెడ్ బై 5d - 31 ఇంటూ 5d + 31 ఇంటూ cos 5x. a - b ఇంటూ a + b అంత a² - b², అవునా కదా? సో ఏమొస్తుందన్నా చూడండి, మీకు 31 ఇంటూ 31 క్యాలిక్యులేట్ చేయడం రాలేదనుకోండి, 31 3 9 961 అంతే. 31 3 93 కదా, రైట్? ఫైన్. సో 1/2 ఇంటూ 5d + 31 డివైడెడ్ బై a² కదా, అంటే 25d2 మైనస్ 961 cos 5x. ఎస్ అవును. ఇప్పుడు మళ్ళీ d2 కనిపిస్తోంది కాబట్టి -5² సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d2 ఈక్వల్ టు -5², ఐ మీన్ -25. సో 1/2 ఇంటూ 5d + 31 డివైడెడ్ బై 25 ఇంటూ -25 - 961 ఇంటూ cos 5x, రైట్? 25 625, అవునా కదా? సో మైనస్ ఉంది చూసుకోండి, 1/2 కూడా మర్చిపోతారు కొంతమంది రాయడంలో. ప్రతి స్టెప్ వేసే ముందు ప్రీవియస్ స్టెప్ని చెక్ చేసుకోండి కరెక్ట్గా వేసామా లేదా అనేది. సో -625 - 961 cos 5x కదా. ఓకే, సో 961 625, దిస్ ఇస్ 6 8 15, అంతేనా? దిస్ వన్ ఇంటూ 2 ఉంది కదా డినామినేటర్లో, ఇంటూ 2. రెండు మైనస్లు ఉన్నాయి అంటే ఎడిషన్ చేస్తాం, మైనస్ పెడతాం. 6 2 12 8 2 16 17 5 2 10 11 2 1 2 3 3172 అంటే -3172 దీని వాల్యూ 2 ఇంటూ దిస్ టర్మ్, రైట్? కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఈస్ 5d + 31 డివైడెడ్ బై ఎంత దీని వాల్యూ -3172 ఇంటూ cos 5x, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సో -1/3172 ఇంటూ 5d cos 5x, యా 5d cos 5x ప్లస్ 31 cos 5x, ఓకేనా? సో -1/3172 ఇంటూ 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos 5x. డెరివేటివ్ ఆఫ్ cos is nothing but minus sign. సో -sin 5x, ఈ 5 నానా ఇది, ఓకేనా? కేవలం దీనికి మాత్రం ఇప్పుడు డెరివేటివ్ చేశాను, మళ్ళీ 5xకి డెరివేటివ్ చేయాలి. 5xకి డెరివేటివ్ 5, సో ప్లస్ 31 cos 5x, రైట్? సో -1/3172 5 5 25 మైనస్ ఉంది, -25 sin 5x ప్లస్ 31 cos 5x, రైట్? ఇప్పుడు కామన్ తీయడానికి ఇక్కడ టర్మ్స్ ఏమి కామన్గా లేవు, ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 25 ఉంది, రైట్? సో ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్ళాలనుకోండి, ఏమొస్తుంది? 1/3172 25 sin 5x ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ -31 cos 5x అవుతుంది. ఎందుకని ఇలా చేసాము? ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతారని. సరే, సో దిస్ ఈస్ సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. సో వాట్ ఈస్ ద yp వాల్యూ నానా? ఫస్ట్ yp1 ఇది కదా, yp1 ఇది. సెకండ్ yp1 ఎంత? ఐ మీన్ yp2 ఎంత? సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత? మైనస్, ఓకే, దిస్ వన్ 1/3172 ఇంటూ, ఓకే, 25 sin x మైనస్ 31 cos 5x, 31 cos 5x, ఓకే. సరే, సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ నాకు వచ్చేసింది, కంప్లీట్గా నాకు yp వాల్యూ తెలిసింది. ఇప్పుడు నా దగ్గర కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం yp కూడా ఉంది. ఐ కెన్ టెల్ ద సొల్యూషన్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్? దేర్ ఫోర్ సొల్యూషన్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp కాబట్టి, సో y ఈక్వల్స్ టు yc ఎంత? c1 e power minus 6x plus c2 e power x plus what is yp? This one 1/60 into sin 3x minus cos 3x minus 1/3172 into 25 sin x
minus 31 cos 5x. This is the required solution where C1 and C2 are constants. Therefore, the required solution పెట్టి చక్కగా రాయండి, ఒక బాక్స్లో ఉంచండి where C1 and C2 are constants అని చెప్తుంది. సరేనా? దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 times అడిగారు మన ప్రీవియస్ పేపర్లో, నెక్స్ట్ టైం కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ వాల్యూస్ మార్చొచ్చు, ఇక్కడ మీకు sin 5x అనో 3x అనో సంథింగ్ అలా మార్చొచ్చు, బట్ సేమ్ ప్రాసెస్. ఓకేనా? ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. సరేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. అంటిల్ దెన్, సీ యూ. బాయ్. టేక్ కేర్.